మామన్న కొద్దిగా వెనక్కి పెట్టి ఫేస్ సుదర్శన్ మాట్లాడాలి లేదు సార్, ఇంత ఘోరం చేయడం ఎంతవరకు న్యాయం సార్? మీరు ఇంత ఘోరం కాదు సార్. ఇప్పుడు మనిషిని బతకడానికి చేసేటోళ్ళు ఇలా నాశనం చేసేటోళ్ళు కాదు సార్. ఎవరైనా సరే సార్ ఇంత ఇది ఉండాలి సార్. సార్ ఎవరైనా గాలి మీద ఊడిపడలేదు సార్. భూమి మీద పుట్టిన వాళ్ళమే సార్ చెప్పాలి. ఇప్పుడు మాకు చెప్పిన ప్రకారంగా మేము ఖాళీ చేస్తున్నాం సార్. ఖాళీ చేస్తున్నా కూడా ఆగకుండా ఎట్లా దౌర్జన్యం చేస్తే ఎట్లా సార్? ఇంతకాలం ఎవరు సార్ ఇప్పుడు ఎవరు చెప్తున్నారు? ఇంతకాలం ఇప్పుడు చేయమని ఎవరు చెప్పారు సార్? ఎవరైనా చెప్పారా సార్? మీరు పర్మిషన్ ఇక్కడ ఎందుకు ఇచ్చారు సార్? మరి కరెంట్ ఎందుకు ఇచ్చారు? వాటర్ ఎందుకు ఇచ్చారు? వాటర్ బిల్లు అన్నీ ఎందుకు ట్యాక్స్లు ఎందుకు కట్టించుకుంటున్నారు? గవర్నమెంట్ ట్యాక్స్ ఎందుకు కడుతున్నాము? మేము కడతలేనా సార్ ట్యాక్స్? మీరు గవర్నమెంట్కి ఇస్తలేనా సార్ డబ్బు? చూడండి సార్, ఏం లేదు సార్. మీరు ట్యాక్స్ చేసినా కూడా ట్యాక్స్లు కడుతున్నారు. ఎందుకు సార్ గవర్నమెంట్కి మీరు డబ్బులు కట్టకుండా ఇస్తున్నారా? ఏ వస్తువుకు తీసుకొని డబ్బులు ట్యాక్స్ తోటే కదా సార్. మేము ట్యాక్స్ ఇస్తున్నాం కదా సార్. ఎందుకు సార్ అంతగానం బుట్టికి ఎవరు ఇచ్చింది సార్? ఏం మెటీరియల్ ఇచ్చింది సార్? నాకు మిషన్ ఇప్పుడు ₹1,00,00,000 మిషన్ లోపల ఉన్నాయి సార్. లోపల మిషన్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ 12 లక్షల సెట్ మొత్తం ఇప్పుడు లోపల బండలు వేయించిన, పోలేరింగ్ వేయించిన, ఇవన్నీ లెక్కలు ఇప్పుడు ఎలా క్లియర్గా చెప్పాలి సార్? మీకు ఎలా చెప్తే అర్థమవుతాయి సార్? ఎవరు ఇప్పుడు మీరు అంతగానో చెప్తున్నారు, చూస్తున్నారు అంతగాని ఎవరు ఆపమని చెప్పేటోడు ఎవరు లేరు. ఎవరైనా ఆపమని చెప్తున్నారా సార్? ఇక్కడ ఇది ఉందని ఇప్పుడు మీరు తీసేయరమని ఇప్పుడు ఎందుకు వాళ్ళు చెప్తే కానీ బాధపడుతున్నారు. వాళ్ళ మెటీరియల్ వాళ్ళు తీసుకెళ్ళని ఎవరైనా మీరు ఇంతమంది ఉన్నారు, పబ్లిక్ ఎంత భూమి మీద ఉన్న వాళ్ళే కదా సార్ అందరూ. ఎవరైనా ఆపుతున్నారా సార్? ఎవరు చెప్తున్నారు సార్? ఎవరు మాట్లాడకుండా ఉన్నారు? నోటీసులు లేదు, ఏం లేదు సార్. నిన్న చెప్పిర్రు, ఇవాళ కాల్ చేస్తూనే ఉన్నాను సార్. నేను ఇవాళ కాల్ చేస్తూనే ఉన్నా. నేను కాల్ చేస్తున్నా కూడా తీయని ఇస్తలేరు. టైం కూడా ఇస్తలేరు. టైం ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు. కాల్ చేస్తూనే ఉన్నాను, మెస్సులు పెట్టాను. కరెంట్ పవర్ కూడా తీసేస్తాను సార్. కరెంట్ బిల్లు కట్టలేదు సార్. నేను ఏ మంత్ కరెంట్ బిల్లు రిసిప్ట్ చూపిస్తాను సార్. అన్ని బిల్లులు ఉన్నాయి. కరెంట్ బిల్లు ఇప్పుడు కరెంట్ బిల్లు కట్టలేదా సార్? మీ మంత్లీ కరెంట్ బిల్లులు తీసుకోలేదా సార్? ఏది సార్ నల్ల బిల్లులు కట్టలేమా సార్? మేము అన్ని కట్టలేము సార్. నల్లలు ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు అన్ని పర్మిషన్ అంత ఎందుకు ఇచ్చారు సార్? గవర్నమెంట్ ఇచ్చిందే కదా. మీరు 1 ఇయర్ అయింది సార్. 1 ఇయర్ అయింది. 1 ఇయర్ నుంచి ఎవరు చెప్పలేదు? నాకు ఏం చెప్పలేదు సార్. అసలు నాకు చెప్తే నేను ఎంతగా వస్తాను సార్? నాకేం అవసరం సార్? ఇక్కడ ఏడో చేసుకునేవాడిని కదా. నాకేం తెలియదు కదా. ఇలా ఉన్నదని నాకు తెలిస్తే ఎందుకు వచ్చారు? ఏం తెలియదు. తెలిస్తే నేను అలా చేయడానికి నాకు అవసరం సార్. నేను ఎక్కడో ఉంటే చేసుకునేవాడిని. ఉన్నదాన్ని ఖాళీ చేసి బతకడానికి ఉన్నది. ఏదో బతుకు వచ్చాము, బతి చేసుకున్నాము. ఇంతకాలం ఘోరం సార్. ఎవరు చెప్పాలి సార్? ఇంతకాలం పోలీసులు రిక్వెస్ట్ చేశారు. పోలీసులు రిక్వెస్ట్ చేశాము, అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాము, దండం పెడుతున్నాము, కాళ్ళలో పడుతున్నాము. ఎవరికి ఇది లేదు సార్. ఎవరికి కొద్దిగైనా ఏది చెప్పడానికైనా కూడా రెస్పాండ్ లేకుండా ఉన్నారు సార్. ఎందుకు సార్? ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలి సార్ మా బాధలు? ఇప్పుడు ఎవరు చెప్తారు? ఎవరు వింటారు సార్? ఇది ఎవరు ఇన్ని ఏం చేస్తారు? ఎవరు కట్టిస్తారు? దాన్ని భరించారు ఎవరు భరిస్తారు? ఎలా చేయాలి? ఏం చేయాలి సార్? నాకు ఏం తోచలేదు సార్. అంతకాలం ఘోరం చేయడం ఎంతవారం ఎక్కడ నేను ఏ ప్రభుత్వం చూడేది? ఇప్పుడు ఎవరు సార్ అంత చేయమని ఎవరు చెప్పారు సార్? కనీసం మీరైనా చెప్పండి సార్. ఇప్పుడు ఇలా కొలగొట్టమని చెప్పింది దేని గురించి కొలగొట్టున్నారో కూడా తెలియదు సార్. నాకు కాల్ చేయమని అక్కడ మన కట్టడాలు అంటే ఇప్పుడు కరెంట్ బిల్ ఇచ్చారు. ఇప్పుడు ఓనర్కి ఇచ్చింది కరెంట్ బిల్ ఇచ్చి, వాటర్ అన్నీ ఇచ్చి వాళ్ళకి ఇచ్చింది గవర్నమెంట్ కదా. మున్సిపాలిటీ వాళ్ళే ఇస్తారు కదా. మున్సిపాలిటీ వాళ్ళే కదా, గవర్నమెంటే కదా ఇచ్చింది. మరి అదే అప్పుడు ఇలాంటివి ఉన్నప్పుడు ఎందుకు ఇచ్చారు సార్? వాళ్ళ పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? సరే వాళ్ళకి ఇచ్చారేమో, కానీ మాకు చెప్పలేదు కదా సార్. ఇలా ఉంది మాకు తెలియదు కదా. మాకు తెలిస్తే ఎందుకు వస్తాం సార్? ఇక్కడ తెలిస్తే ఇది అంత ఖర్చు పెట్టుకొని ఇక్కడ ఉండడానికి మాకు అవసరమా సార్? మాకు ఇదా అలా చేయడం అది కరెక్ట్ కాదు కదా సార్. కొన్ని రోజులు కాలేజ్ టైం ఇచ్చి ఇవో మీరు ఇలా చేసుకోండి, ఖాళీ ఇది ఉంది అని చెప్పేస్తే మా బాధ మేము ఓపెన్ చేసుకుంటాం. మా ఇది చేసుకొని